హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ ఫ్యూచర్కి సంబంధించి మీరు ఏం చూడలేకపోతున్నారు. సో చాలా మంది ఏంటంటే ప్రెసెంట్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుండడం వల్ల ఇంకా వాళ్ళ లైఫ్ అలానే ఉంటుందని అనుకుంటారండి. ఈవెన్ అంటే వాళ్ళ లైఫ్ లో థింగ్స్ బెటర్ అవుతాయి, లేకపోతే వాళ్ళ లైఫ్ లో మళ్ళీ వాళ్ళు బ్రైట్ సైడ్ చూస్తారు అని ఒక హోప్ తో ఉండరు. సో బేసిక్ గా ఇంకా ఇలానే ఉంటుంది లైఫ్, ఆర్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇంతే అనే ఫీలింగ్ లో ఉంటారు. చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉంటారని చెప్పొచ్చు. సో అసలు మీ లైఫ్ లో బ్రైట్ సైడ్ మీరు ఏం చూడలేకపోతున్నారు, సో మీకు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. కేవలం ఇలాంటి రీడింగ్స్ ఎందుకు అంటే పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేయడం కోసమే. సో డెఫినెట్ గా మీలో చాలా మందికి ఇది యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఒక మనిషి ఏంటంటే వాళ్ళ లైఫ్ లో సఫర్ అవుతున్నప్పుడు ఎప్పుడూ అలానే ఉంటుందని కాదండి, వాళ్ళ లైఫ్ లో డెఫినెట్ గా చేంజెస్ కూడా వస్తాయి. సో అవి ఎలా ఉండొచ్చు అనేది ఈ రోజు రీడింగ్ చూద్దాము. అసలు ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ఎల్లో ఫెదర్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి బ్లూ ఫెదర్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి రెడ్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఎల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ ఫ్యూచర్ కి సంబంధించి మీరు అసలు ఇప్పుడు ఏం చూడలేకపోతున్నారు అంటే అసలు అదర్ సైడ్ ఏముంది, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేం అనిపిస్తుందంటే యాక్చువల్ గా చాలా రోజుల నుంచి మీ లైఫ్ లో మీరు అంటే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అని నేను చెప్పను, కానీ కొన్ని చాయిసెస్ చేసుకున్నప్పుడు ఎందుకో కానీ మీరు అనుకున్నట్టుగా థింగ్స్ ని బెటర్ చేసుకోలేకపోతున్నారండి. అంటే ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకుంటే అది మన లైఫ్ ని చేంజ్ చేస్తుంది. అయితే చాలా వరకు ఎవరైనా ఒక డెసిషన్ ఎలా తీసుకుంటారంటే వాళ్ళకి బెటర్ అవ్వాలి, ఆర్ వాళ్ళు అనుకున్నట్టుగా ఎంతో కొంత అయినా సరే చేంజ్ రావాలి అని దాని ప్రకారం డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు కూడా అలానే డెసిషన్స్ అయితే తీసుకున్నారు. కాకపోతే మీ వైపు నుంచి మీరు సాక్రిఫైసెస్ చేసుకుంటున్నారు, మీ వైపు నుంచి అంటే ఏదో మీరే కాంప్రమైజ్ అవుతున్నారు, కానీ థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఎక్కడా కూడా చేంజ్ అవ్వట్లేదండి. అది యాక్చువల్ గా మీకు డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎంతో కొంత చేంజ్ వస్తూనే కదా మీకు కూడా హోప్ ఉంటుంది. సో అలా చూసుకున్నట్టయితే మీకు ఫ్యూచర్ లోని అంటే ఏదో చేంజ్ వస్తుంది, మీ లైఫ్ బెటర్ అవుతుంది అని హోప్ లేకపోవడం అనేది చాలా కామన్ అనిపిస్తుంది. అట్లీస్ట్ మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే మీరు ఎలాంటి చాయిసెస్ చేసుకుంటున్నా, మీరు ఎలాంటి సాక్రిఫైసెస్ చేసుకుంటున్నా సరే ఇంకా మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అవ్వట్లేదండి. ఏ రకంగా చూసినా అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి మీరు చేసుకుంటున్న చాయిసెస్ అనేవి కరెక్టా కాదా అని మీకే డౌట్ వస్తుంది. ఇంకా ఎన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాలి, ఇంకా లైఫ్ ని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి అనుకొని అంటే ఇలాంటి ఆలోచనలో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. మీ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఉండొచ్చు, కానీ మీ ఆలోచనలు మాత్రం ఇలానే ఉన్నాయి. ఏదో ఒక రోజు అంటే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి, ఏదో ఒక రోజు లైఫ్ చేంజ్ అవుతుంది అని ఎక్కడో అంటే మీరు హోప్ అయితే పెట్టుకోలేదు, కానీ అట్లీస్ట్ అలా జరగాలి అనుకోని ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారని చెప్పొచ్చండి. సో ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు కొంత చేంజ్ అయ్యారు కూడా. అంటే దేని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఆర్ ఎలాంటి హోప్స్ కూడా పెట్టుకోకుండా కేవలం మీ వరకు మీరు ఏదైతే చేయాలో అది చేస్తూ
మీరు అంటే ఒక బెస్ట్ పర్సన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కోసం ట్రై చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే మీ కార్డ్స్ లో ఆ ఎనర్జీ కనిపిస్తుంది. యాక్చువల్ గా మీరు చాలా చేంజ్ అయ్యారండి. ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ గా ఎవాల్వ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. పాస్ట్ తో కంపేర్ చేసుకుంటే ప్రెసెంట్ సెల్ఫ్ లో చూసినట్టయితే చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఇది యాక్చువల్ గా గుడ్ సైన్ అండి. ఎందుకంటే మీరు అంటే ఇన్ని సాక్రిఫైసెస్ చేసుకున్న తర్వాత ఆర్ మీ లైఫ్ లో కొన్ని చాయిసెస్ చేసుకున్న తర్వాత మీ లైఫ్ అనేది బెటర్ అవ్వకపోయినా స్టిల్ మీరేంటంటే సఫర్ అవ్వట్లేదు. మీరేంటంటే థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకోవట్లేదు. మీరేంటంటే బెస్ట్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. మీ లైఫ్ లోని చేంజెస్ కోసం మీరు యాక్చువల్ గా ఫైట్ చేస్తున్నారు అని చెప్పొచ్చండి. అంటే మీరు ఇంకా గివప్ చేసేసి ఉండొచ్చు. బట్ ఇది కూడా వన్ వే ఆఫ్ ఫైటింగ్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే మీ లైఫ్ లోని మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా మీ మీద మీరు డిపెండ్ అవ్వాలి, మీ లైఫ్ లో ఏంటంటే మీరు చేసుకున్న చాయిసెస్ కి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, ఆర్ మీ లైఫ్ ఏంటంటే ఇలా అయినా సరే ముందుకు వెళ్తే చాలు, పెద్దగా హోప్స్ లేకపోయినా అట్లీస్ట్ మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు ఫైట్ చేయాలి అని మీలో ఆ స్పిరిట్ ఉంది చూడండి. దాని వల్ల ఏమవుతుందంటే మీ ఫ్యూచర్ అనేది బెస్ట్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతుందండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు మీకు మీ ఫ్యూచర్ మీద హోప్ లేకపోయినా, మీ లైఫ్ లో ఇలానే థింగ్స్ జరుగుతాయని మీకు అనిపించకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ కొన్నిసార్లు ఏంటంటే అప్సెట్ అవుతున్నారండి, కొన్నిసార్లు ఎమోషనల్ అవుతున్నారు. మీకు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఏ వ్యక్తులు అయితే మారుతున్నారో ఇది కరెక్టేనా, ఇప్పుడు ఏ వ్యక్తులు అయితే మీరు పనులు చేస్తున్నారో ఇది మీకు మంచిదేనా, లేకపోతే అట్లీస్ట్ మీకు మంచి జరగకపోయినా చెడు జరగకపోతే చాలు అనే వేలో ఏంటంటే ఆలోచనలు ఉన్నాయండి. సో బేసిక్ గా మీరు చేస్తుంది కరెక్టే. మీరు ఏ వేలో అయితే ముందుకు వెళ్తున్నారో మీరు డెఫినెట్ గా ఒక బెస్ట్ పాత్ నే చూస్ చేసుకున్నారు. కాకపోతే డిస్ట్రాక్ట్ అవుతున్నారండి. మీ ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఎక్కడా కూడా మీరు ఏంటంటే ఇప్పుడు ఎమోషనల్ పర్సన్ లా ఉండడానికి అయితే లేదండి. మీరు ఎప్పుడైతే అంటే ఇలాంటి అటాచ్మెంట్స్ అనేవి విడిచిపెట్టేసి ముందుకు వెళ్తుంటారో ఖచ్చితంగా మీ ఫ్యూచర్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బ్రైట్ గా షైన్ అవుతుంది. యాక్చువల్ గా వచ్చే రోజుల్లో ఏంటంటే గుడ్ లక్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీ ఫ్యూచర్ లో మీరు ఏదైతే డిజర్వ్ చేయరు, లేకపోతే మీరు ఏదైతే వర్తి కాదు అని ఫీల్ అవుతున్నారో అది ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. క్లియర్ కట్ గా సరెండర్ అవుతుంది అని చెప్పొచ్చండి. కాకపోతే మీరు అటాచ్మెంట్ అనేది ఏదైతే పెట్టుకున్నారో అది ఇంకా ఇంకా కంప్లీట్ గా విడిచిపెట్టాల్సి ఉంటుంది. అన్ని విడిచిపెట్టేసి మూవ్ ఆన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు ఇప్పుడు అలా ఇండివిజువల్ గా ఉండి అంటే ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్ అనేది ఈ వేలో వెళ్తే బాగుంటుంది అనుకుని ఎక్కడో మీకోసం మీరు ఆలోచించుకోవద్దు. ఎక్కడో ఆ చిన్న సెల్ఫిష్నెస్ ఉంటే చాలు. అంటే మీ సెల్ఫిష్నెస్ వల్ల ఇంకొక వ్యక్తికి ప్రాబ్లం రాకుండా కేవలం మీరు మీకోసం ఆలోచించుకున్నారు. ఈ పాయింట్ లో మరి మీకు ఇంకొక ఆప్షన్ లేదు. సో డెఫినెట్ గా మీకోసం మీరు ఆలోచించుకున్న తప్పు లేదు అనే వేలో కానీ మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్ లో బిగ్ చేంజెస్ అనేవి వస్తున్నాయండి. అంటే ఆ అటాచ్మెంట్ ని జస్ట్ కట్ చేసుకుంటున్నారు చూడండి, ఇది మీ మంచిగా జరుగుతుంది. యాక్చువల్ గా ఈ ఫేజ్ మీకు చాలా కష్టంగా ఉండొచ్చు. అంటే చెప్పాను కదా, మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఏది మీ చేతుల్లో లేదు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఆర్ ఎక్కడా కూడా ప్రాబ్లం లేనట్టే ఉంటుంది కానీ అన్ని ప్రాబ్లమ్స్ లానే ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో మీరు ఉన్నప్పుడు ఏంటంటే మీరు డిస్ట్రాక్ట్ అవ్వడం అనేది చాలా కామన్ గా జరిగేదేనండి. సో మీరు ఏంటంటే డిస్ట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు. ఇదేంటంటే మీ మంచికి మీరు చేస్తున్నారు. ఈవెన్ ఇది సాటిస్ఫైయింగ్ గా లేకపోయినా, ఎగ్జాస్టింగ్ గా ఉన్నా, ఆర్ ఎక్కడో అన్ఫెయిర్ గా అనిపిస్తున్నా, ఎందుకంటే మీరు చాయిసెస్ చేసుకుని మీరు సాక్రిఫైస్ చేసుకున్న తర్వాత మీరు అనుకున్నది జరగకపోతే ఎక్కడో అన్ఫెయిర్ గా జరుగుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది కదా. సో అన్ఫెయిర్ గా జరుగుతుంది అనుకున్నా పర్వాలేదు. బట్ ఈ అన్ఫెయిర్ ఫీలింగ్ ని కూడా ఎంబ్రేస్ చేసుకోండి. ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీ బెస్ట్ మీరు ఇచ్చారు. సో ఇక్కడ రిగ్రెట్ అవ్వడానికి ఏం లేదు. మేబీ ఆ థింగ్స్ మిమ్మల్ని డిజర్వ్ చేయవేమో, అందుకే ఇలా జరిగింది అనుకొని ఎక్కడో కానీ ఆ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ లా కానీ మీరు మూవ్ అవుతుంటే మీ లైఫ్ లో గుడ్ లక్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడతోనే మీ బ్యాడ్ కర్మాని మీరు క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే మీ కర్మాని మీరు క్లియర్ చేసుకుంటున్నారు. సో ఈ ప్రాసెస్ అనేది ఇలానే ఉంటుంది. బట్ దాని అర్థం ఏంటంటే లైఫ్ అంతా ఇలానే ఉంటుంది అని కాదు. ఈ ఫేజ్ లో ఏంటంటే మీరు ఈ అటాచ్మెంట్స్ ని విడిచిపెట్టేసి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. కానీ వీల్ అనేది స్పిన్ అవుతుందండి. మీరు ఇప్పుడు ఏదైతే బ్యాడ్ లక్ అనుకుంటున్నారో, బ్యాడ్ ఫేజ్ అనుకుంటున్నారో
గుడ్ లక్ గుడ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది యాక్చువల్ గా మూమెంట్ అయితే స్లోగా ఉంది, నేను కాదు అన్ను. బట్ స్టిల్ మీరు చేసుకునే చాయిసెస్ కానీ, మీరు ఈ అటాచ్మెంట్స్ ని విడిచిపెట్టేసి ఇంకా ఇంకా స్ట్రాంగ్ ఇండివిజువల్ గా, ఇంకా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోవడం కోసం ఎవ్రీడే ఫైట్ చేస్తున్నారు. అలానే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎంత దూరమైనా వెళ్తారు అనే ఆ రోజు వచ్చినప్పుడు, ఆర్ మీకు మీరు అలా చేంజ్ అయినప్పుడు మీ లైఫ్ లో ఏంటంటే థింగ్స్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయండి. మీ ఫ్యూచర్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బ్రైట్ గా షైన్ అవుతుంది. ఎందుకంటే మీరు అటాచ్మెంట్స్ ని విడిచిపెట్టేశారంటేనే మీ కర్మాని మీరు క్లియర్ చేసుకుంటున్నట్టుగా. వన్స్ మీకు కష్టమైంది, ఆర్ మీరు అస్సలు మీ లైఫ్ లో ఇలా ఉండకూడదు ఆర్ ఇలా చేయకూడదు అనుకున్నది మీరు చేసిన తర్వాత అది మీకు ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో ఆ పెయిన్ నుంచే మీ కర్మ అనేది క్లియర్ అయిపోతుంది. అక్కడి నుంచి గుడ్ లక్ అనేది స్టార్ట్ అవుతుంది. గుడ్ థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఏదైతే మిస్ అయ్యారో అవన్నీ కూడా మీకు ఇన్ రిటర్న్ డబల్ లో వస్తాయండి. సో దానికోసం అయితే వర్రీ అవ్వదు. అంటే మేము ఎంత కాంట్రిబ్యూట్ చేసాం, మేము ఎంత కష్టపడ్డాం, బట్ ఇన్ రిటర్న్ మాకు ఏం రాలేదు, ఇదేనా మేము డిజర్వ్ చేస్తాం, అలా ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చేశారో ప్రతిదీ కూడా మీకు తిరిగి వస్తుంది. ఆ రోజు కోసం మీరు వెయిట్ చేయాలండి, అంతే. ఫ్యూచర్ ని ఏంటంటే బ్రైట్ సైడ్ చూడండి, ఎందుకంటే మీ ఫ్యూచర్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బ్రైట్ గా ఉంది. సో దీనికోసం అయితే మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ ఫేజ్ లో మీరేంటంటే కొంచెం మీకోసం ఆలోచించుకొని మీకోసం స్టాండ్ తీసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే క్లియర్ కట్ గా మీరేంటంటే ఎవేకెన్ అవ్వలేదండి. అంటే మీకు అర్థం అవ్వట్లేదు ఎక్కడో కానీ, అంటే చేంజ్ అవుతున్నారు. అది చాలా గుడ్ సైన్ అండి. నిజానికి మీలో వస్తున్న చేంజెస్ అనేవి మీ మంచికే జరుగుతున్నాయి. మీ కర్మాన్ని క్లియర్ చేసుకోవడం కోసమే మీరు ఈ విధంగా చేంజ్ అవుతున్నారు. బట్ ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఫ్రీగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఏది కూడా ఫ్రీగా చేయలేకపోతున్నారు. వ్యక్తులు ఏమైనా జడ్జి చేస్తారేమో, లేకపోతే మీరు ఏమైనా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అని భయపడడం లాంటివి ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడూ చెయ్యని పనులు కొత్తగా చేసినప్పుడు ఏమవుతుంది, ఒక వ్యక్తి ఒక డెసిషన్ అంటే ఇలాంటిది మాత్రం మనం ఎప్పుడు తీసుకోకూడదు, ఎట్ ఎనీ కాస్ట్ ఇది జరగకూడదు అనుకున్న వాళ్ళు అదే ఫేస్ చేసే పరిస్థితి వస్తే, అలాంటి డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తే ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు? సో మీరు అలానే ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మీరు ఫ్రీగా ఉండలేకపోతున్నారండి. మీ లైఫ్ లో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నారు, ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేనైతే ఒకటే చెప్తానండి, మీరు ఈ టైంలో ఫోకస్డ్ గా ఉండాలి. ఈ టైంలో మీరు ఏంటంటే కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఎందుకంటే మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే మీ లైఫ్ లో థింగ్స్ అనేవి అంత బెటర్ అవుతాయి. ఈ టైంలో మాత్రం లైఫ్ అనేది మీకు నచ్చినట్టుగా లేకపోయినా, అన్ఫేర్ గా అనిపిస్తున్నా మూవ్ అవ్వాలండి. మీరేంటంటే ఒక ఆనెస్ట్ పర్సన్, ఎప్పుడు కూడా అంటే క్లియర్ కన్సైన్స్ తోనే సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేశారు. సో ఇక మీద కూడా అలానే ఉండండి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం కాంపాషనేట్ గా కూడా ఉండాలండి. అంటే వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయండి అని నేను చెప్పను, కానీ వ్యక్తుల వెర్షన్ ఏంటో వినండి. ఎందుకంటే అది మీకు కూడా ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది. అలా అని చెప్పి ఎవరికి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్నే మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకుంటూనే ఏదైనా చెయ్యండి. సో ఇలా మీరు ఎప్పుడైతే ఉంటారో, స్టెబుల్ గా ఉంటారో, ఏదైనా సరే స్టెబుల్ గా చెయ్యాలి. సో టైం బీయింగ్ ఇలా ఉన్నా రేపు అనే రోజు ఖచ్చితంగా మీరు హ్యాండిల్ చేయగలరు, అంతా మీ కంట్రోల్లోకి వస్తుందని మాత్రం క్లియర్ కట్ గా థింక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలి, లేకపోతే కొన్ని విషయాల్లో ఇగోతో ఉండడం లాంటివి చెయ్యొద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ వేరండి, ఇగో వేరు. సో సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఇగోకి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకొని మాత్రం సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. బ్రైట్ సైడ్ మీరు ఏమీ చూడలేకపోయినా ఇప్పుడు డెఫినెట్ గా మీకు కనిపిస్తుంది మీరు ఏం డిజర్వ్ చేస్తారు, ఆర్ మీ లైఫ్ లోకి ఏం వస్తుందని. దానికోసం వెయిట్ చేయండి, అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్స్. చూద్దాం అసలు మీ ఫ్యూచర్ కి సంబంధించి మీరు ఏం చూడలేకపోతున్నారు. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారండి. మీ లైఫ్ ఎందుకు ఇలా చేంజ్ అయింది అంటే యాక్చువల్‌గా మీరేంటంటే ఏది కూడా కావాలని చేసే టైప్ కాదు. అంటే కొంతమంది ఉంటారండి. వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అనే డిఫరెన్స్ తెలుసుకోకుండా బిహేవ్ చేయడం, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే కొన్ని డెసిషన్స్ అనేవి ఆ విధంగా తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. బట్ మీరు ఆ టైప్ కాదులెండి. చాలా వరకు ఏదైనా సరే ఆలోచిస్తారు. ఆలోచించి మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో, మీరు ఎంతవరకు చేయగలరో దాని ప్రకారమే మీరు చేసే టైపు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ ఎందుకో కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మెస్ అప్ అయిపోయాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయాయి. అంటే మీకిక్కడ ఎలా అనిపించిందంటే, యాక్చువల్‌గా మనం అంతా కూడా కంట్రోల్డ్‌గానే చేసే టైప్ కదా! బట్ స్టిల్ ఎందుకు థింగ్స్ అనేవి ఈ వేలో మెస్ అప్ అయ్యాయి? మనం ఏమైనా సరే మిస్టేక్ చేశామా? ఆర్ అంటే ఇది ఏ విధంగా చేంజ్ చేయగలం? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అని చాలా రోజుల నుంచి ఏంటంటేనండి, మీ వైపు నుంచి మీరేమైనా మిస్టేక్ చేశారా? లేకపోతే ఇక్కడ పర్సన్స్ ఏమైనా సరే మిస్టేక్ చేశారా? ఇలా ఆలోచిస్తున్నారండి. ఆలోచిస్తుంటే మీకిక్కడ ఆన్సర్స్ దొరకట్లేదు. మరికొంచెం ఇది మీకు రోజు రోజుకి ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. అసలు ఇది మీరు హ్యాండిల్ చేయగలరా? మీరు అంటే కావాలని చేసుకున్నారా? లేకపోతే ఇలా అవ్వాలనుందా అనుకోని ఎక్కడో కానీ మీకు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఈ థింగ్స్ అనేవి తొందరగా సెటిల్ అయితే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ మీరేమి చేయలేని పరిస్థితిలో ఉన్నారండి. ఎక్కడో కానీ చిన్న హోప్‌తో వెయిట్ చేస్తున్నారు. థింగ్స్ బెటర్ అయితే చాలు. ఎందుకంటే ఇప్పుడు మీరు కావాలని తప్పు చేశారనుకోండి కరెక్ట్ చేసుకుంటారు. అదే మీకు తెలియకుండా ఒకవేళ తప్పు జరిగినా మీరు కరెక్ట్ చేసుకోగలరు. బట్ మీరు అంతా కరెక్ట్ గానే చేశారు అనుకున్నప్పుడు తప్పు ఎక్కడ ఉందో తెలియకపోతే ఎలా కరెక్ట్ చేసుకుంటారు? ఆర్ అట్‌లీస్ట్ ఈ సిట్యుయేషన్ వ్యక్తులకు సంబంధించింది అనుకోండి. వాళ్ళైనా మీకేవో ఆన్సర్స్ చెప్తే కదా మీరేదైనా చేయగలరు. బట్ ఏమీ లేకుండా మీరెలా ఉంటారు? సో, అందుకే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు స్టక్ అయిపోయారండి. పర్టిక్యులర్‌గా ఏదో సిట్యుయేషన్. సో, ఇలా మీ లైఫ్‌లోనేంటంటే మీకు మూవ్‌మెంట్ కనిపించట్లేదు. మీ లైఫ్‌లోనేంటంటే చాలా రోజుల నుంచి అంటే సేమ్ వేలో థింగ్స్ అనేవి ఆపరేట్ అవుతున్నాయి. ఎక్కడా కూడా మూవ్‌మెంట్ కానీ, ఎక్కడా కూడా లైఫ్‌లో బెటర్‌గా చేంజెస్ రావడం కానీ మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. సో, దానికోసం యాక్చువల్‌గా వెయిట్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో నిజంగానే మీరేంటంటే ఆహ్, కొన్ని సిట్యుయేషన్స్‌లో హ్యాపీ ఎండింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవులెండి. బట్ పేషెన్స్‌తో వెయిట్ చేస్తున్నారండి. అంటే అవుతుందా లేదా కూడా మీకు తెలీదు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఎంత ఆలోచిస్తున్నా సరే మీ వైపు నుంచి మీరు చేయాల్సింది ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఆర్ ఇక్కడ ఎవరైనా వ్యక్తులను అడుగుదాము అనుకున్నా సరే ఇప్పుడు మీ సిట్యుయేషన్ మీద మీకే క్లారిటీ లేకపోతే మీకు వ్యక్తులేం చెప్తారు? వాళ్ళకేం తెలుస్తుంది? సో, అందుకే మీరేంటంటే థింగ్స్ అనేవి వాటికవే చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అలా అని చెప్పి మీరేంటంటే కొన్ని సార్లు సైలెంట్‌గా ఉండట్లేదండి. మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు కంట్రోల్ చెయ్యాలి అని ట్రై చేస్తున్నారు. బట్ అది ఎలా పోర్ట్రే అవుతుందంటే మీరొక టాక్సిక్ పర్సన్‌లా బయటికి పోర్ట్రే అవుతుంది. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం అనుకోండి. ఆ వ్యక్తికి మీరెలా కనిపిస్తున్నారంటే చేసిందే తప్పు మరికొంచెం దీన్ని కవర్ అప్ చేసుకోవడం కోసం అని చెప్పి ఇంకా పెద్దది చేస్తున్నారు. లేకపోతే కావాలని చెప్పి మీరు ఇష్యూస్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. ఆర్ వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు. మీరేంటంటే మీ తప్పు తెలుసుకోలేదు అన్నట్టుగా పోర్ట్రే అవుతుందండి. ఈవెన్ వ్యక్తికి సంబంధించింది కాకపోయినా ఇంకేదైనా సిట్యుయేషన్‌లో కూడా మీరు ఎలా అంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తున్నారు. మీకు కంఫర్టబుల్‌గా ఉండాలనే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు. అంతేకాని ఎదుటి వ్యక్తుల పెయిన్ అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఆర్ ఆ సిట్యుయేషన్‌లో ఒరిజినల్‌గా మీరేం చేయాలో మీరు అది చెయ్యట్లేదు. అంటే స్టబ్బర్న్‌గా ఉన్నట్టుగా ఎక్కడో అంటే పోర్ట్రే అవుతుందండి. యాక్చువల్‌గా మీరేంటంటే ఇక్కడ స్టబ్బర్న్‌గా లేరండి. ఆర్ మీరేంటంటే కంట్రోల్ చేయాలని కూడా అనుకోవట్లేదు. జస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళకుండా మీకెంతవరకు హోప్ ఉందో అంతవరకు మీరు కొన్ని చేయాలనుకుంటున్నారు. ఇది వర్కౌట్ అవ్వట్లేదు. సో, దానివల్ల ఏంటంటే ఫ్యూచర్ అనేది బెటర్ అవ్వాలి అనే హోప్ ఉంది కానీ ఫ్యూచర్‌ని బెటర్ చేయడం కోసం ఏం చేయాలో తెలియట్లేదు. అలానే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారండి. కానీ వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే ఈ సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అవుతాయి. యూవేలో థింగ్స్ బిగిన్ అవుతాయి. సో, డెఫినెట్‌గా మీరు ఎండింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బిగినింగ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఎండింగ్ మాత్రం హ్యాపీ ఎండింగ్ అనుకోవద్దు. ఇది ఎగ్జాక్ట్‌గా హ్యాపీ ఎండింగ్ అవుతుందనే అనుకోవడానికి ఏం లేదండి. ఎందుకంటే ఈ ఎండింగ్ అనేది మీకవసరం. మీ జీవితంలోనేంటంటే ఇలాంటి మార్పు రాకపోతే మీ జీవితం ఎప్పటికీ బెటర్ అవ్వదంట. అంటే పర్టిక్యులర్‌గా ఎలా చెప్పాలంటే ఫ్యూచర్ అనేది మీకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందండి. కానీ ఆ కంఫర్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే
మీరు పడిన కష్టం నుంచే వస్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే థింగ్స్ మెస్అప్ అయిపోయాయి, అసలు లైఫ్ ఎందుకు ఇలా ఛాలెంజింగ్ గా ఉంది, ఆర్ వ్యక్తులు ఎందుకు మనల్ని అర్థం చేసుకోవట్లేదు, ఈవెన్ మనం మంచి చేస్తున్నా సరే అది ఎందుకు చెడ్డగానే పోర్ట్రే అవుతుంది, లేకపోతే అసలు మనం ఏం చెయ్యాలి, ఇంకా ఏం చేస్తే ఇదంతా అవుతుంది, ఇంకా ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఇలా మీకేం అర్థం అవ్వట్లేదండి. అంటే అలాంటి ఒక ఫేజ్ లో ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు ఇవంతా ఫేస్ చేస్తుండడం వల్ల ఫ్యూచర్ మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. మెయిన్ మీలో ఎవరైనా సరే ఫినాన్షియల్ క్రైసిస్ కానీ చూస్తున్నారు అనుకోండి, అంటే కొంతమంది ఏంటంటే సఫర్ అవుతుంటారండి, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీలాంటి వాళ్ళకి ఏంటంటే ఫినాన్షియల్ గా ఇండిపెండెన్స్ వస్తుంది. లిటరల్ గా మీరు మనీ విషయంలో ఏ ఛాలెంజ్ అయితే ఫేస్ చేశారో అది క్లియర్ కట్ గా మీకు వర్కౌట్ అయ్యేలా చేంజ్ అవుతుందండి. అంటే మీ సక్సెస్ ని మీరు చూస్తారని చెప్పొచ్చు. కాకపోతే ఈ సక్సెస్ వచ్చే లోపు అంటే కొన్ని థింగ్స్ అనేవి ఎండ్ అవుతాయి కదా, అది కొంతవరకు మీకు అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంటదండి. అదైతే నేను చెప్పగలను. ఎండింగ్స్ అనేవి ఏంటంటే గుడ్ గా అనిపించవు. లైక్ మీకు ఒక సాడ్ ఎండింగ్ లా అనిపిస్తుంది, ఆర్ బ్యాడ్ ఎండింగ్ లా అనిపిస్తుంది. బట్ ఆ ఎండింగ్ అనేది మీరు ఎంబ్రేస్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచే మీ లైఫ్ లో ట్రాన్స్ఫార్మేషన్స్, అక్కడి నుంచే మీ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. సో నేను ఏంటంటే ఒక ఫినాన్సెస్ గురించి చెప్పాను, కానీ నార్మల్ గా ఒక రిలేషన్షిప్ లో అయినా సరే, ఇఫ్ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయ్యింది అంటే అది మీకు యాక్చువల్ గా పెయిన్ ఇస్తుంది. బట్ దాని తర్వాత మీ లైఫ్ ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నేను సిచ్యువేషన్స్ చెప్తున్నాను, కానీ ఒరిజినల్ గా మీ ఫ్యూచర్ ఏంటంటే ప్రామిసింగ్ గా చేంజ్ అవుతుందండి. బట్ దానికి ముందు మాత్రం మీరు ఇంకా ఇంకా సఫర్ అవుతారు, ఇంకా కొంత డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఇవి మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు అనుకున్నంత ఫ్రీగా కంఫర్టబుల్ గా ఎండింగ్ మాత్రం ఉండదండి, అదైతే నేను చెప్పగలను. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మేబీ ఇది మీరు మీ పాస్ట్ కర్మాని క్లియర్ చేసుకోవడం లాంటిదేమో, ఆర్ మీరు పాస్ట్ లో చేసుకున్న చాయిసెస్ కి కాన్సిక్వెన్సెస్ అయినా ఫేస్ చేయడం లాంటిదండి. అంటే క్లియర్ కట్ గా యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు లెసన్స్ నేర్పించాలనుకుంటుంది. అంటే మీరు అనుకోవచ్చు, మేము అంతా కూడా ఆలోచించే చేస్తాం కదండి, మేము ఏంటంటే తొందరపడిపోయే టైప్ కాదు, లేకపోతే ఏది కూడా అంత కేర్లెస్ గా చేయం కదా, మరి ఎందుకు మాకే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అంటే, మీరు చాయిసెస్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గానే చేసుకొని ఉండొచ్చు, ఆర్ మీరు కరెక్ట్ గానే కొన్ని డెసిషన్స్ తీసుకొని ఉండొచ్చు అండి. బట్ ఆ చాయిస్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే మీరు రెడీ అనుకునే చాయిస్ చేసుకొని ఉంటారు కదా. సో అన్ఎక్స్పెక్టెడ్ గా అది ఫెయిల్ అయ్యింది అంటే మీ పాస్ట్ కర్మ వల్ల అయినా కూడా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఫెయిల్ అయ్యింది, ఫెయిల్ అయిన తర్వాత దానికి మరి మీరు ఎంతో కొంత ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది కదా. ఈవెన్ ఇప్పుడు మీరు చేసుకున్న చాయిస్ లో గుడ్ థింగ్స్ అనేవి జరగాలి అనుకున్నప్పుడు, దానికి మీరు రెడీ అనుకున్నప్పుడు మరి బ్యాడ్ థింగ్స్ జరిగినా మీరు రెడీగానే ఉండాలి కదా. అదే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే ఇలాంటి ఒక లెసన్ ని మీకు నేర్పిస్తుందండి. అంటే యాక్చువల్ గా మీకు లెసన్ నేర్పించాల్సిన అవసరం లేదు. బట్ సమ్వేర్ పాస్ట్ కర్మ క్లియర్ చేసుకోవడానికి మేబీ ఇలాంటివి జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి మీకు సిమిలర్ గా ఉందండి ఎనర్జీస్. ఏదైనా సరే నేను ఇక్కడ ఒకటే చెప్తాను, అప్పుడే ఏది డిసైడ్ అయిపోద్దండి. అప్పుడే లైఫ్ ఏంటంటే ఇలానే ఉంటుందని కూడా భయపడొద్దు. డిజాస్టర్ జరిగిపోతుందేమో, లేకపోతే లైఫ్ ని ఏంటంటే బెటర్ చేసుకోలేరేమో, లేకపోతే ఇలానే ఉంటుందేమో, ఇవేం అవసరం లేదు. వచ్చే రోజుల్లోనే ఏంటంటే క్లియర్ కట్ గా మళ్ళీ మీ కంఫర్ట్ జోన్ లోకి వెళ్తారు. థింగ్స్ ఏంటంటే ఫ్రీగా ఉంటాయి. బట్ దానికి ముందు మరి కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి ప్రిపేర్డ్ గా ఉండండి. అలా అని చెప్పి ఇది నెగిటివ్ గా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదండి. లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్, అందరికీ ఉండేదే. సో ఇప్పుడు మీరు డౌన్ లో ఉన్న నెక్స్ట్ అప్పుకు వెళ్తారు, అది మ్యాటరే కాదు. సో అసలు ఇంకా చూద్దాం మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో. డిజాస్టర్ అనేది జరిగిందండి, మరి ఇంకా దానికి మీరు ఏం చేయలేరు. ఎందుకంటే డిజాస్టర్ జరిగిన తర్వాత మీరేం చేస్తారు, ఏం చేయలేరు కదా. బట్ ఈ డిజాస్టర్ జరిగిన తర్వాత అయినా మీరు లెసన్ నేర్చుకోవాలండి. ఇన్స్టెడ్ మీరు ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ పెంచుకుంటున్నారు. ఫ్యూచర్ ఎలానే ఉంటుందేమో, లైఫ్ ఇంకా ఇంతేనేమో అనిపిస్తుంది. మీకు ఏంటంటే కొత్త కొత్త ఫీలింగ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జెలసీ, గ్రిడీనెస్, ఇలాంటివి కూడా క్రియేట్ అవుతున్నాయి. సో ఇది కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే మీ ఎమోషన్స్ అనేవి డిఫరెంట్ వేలో రన్ అవుతున్నాయండి. యాక్చువల్ గా మీరు ఆ టైప్ పర్సన్ కాదు, చాలా మంచి వ్యక్తి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏదైనా గుడ్ జరిగితే దానికి మీరు ఎలా అయితే ఎప్రిసియేషన్ తీసుకోవాలనుకుంటారో, బ్యాడ్ జరిగినా సరే కరెక్ట్ చేసుకోవాలి అనుకునే మైండ్ సెట్ అండి. అందుకే చాలా రోజుల నుంచి మీ వైపు నుంచి ఏం మిస్టేక్ జరిగింది, ఇక్కడ మీరు అసలు ఏం చేశారు అని కూడా ఆలోచిస్తున్నారు. అంటే అక్కడే నాకు అర్థమైంది మీ నేచర్ ఏంటి అనేది. బట్ మీరు ఏంటంటే
ఇన్సెక్యూరిటీస్ ని కూడా సిమిలర్ గా డెవలప్ చేసుకోవడం వల్ల గుడ్ వేలో థింక్ చేస్తున్నారు, బ్యాడ్ వేలో థింక్ చేస్తున్నారు. నాకు తెలిసి అందుకేనేమో థింగ్స్ అనేవి మీరు అనుకున్నంత ఈజీగా సెటిల్ అవ్వట్లేదు. యాక్చువల్ గా మీరు లెసన్స్ నేర్చుకుంటారు, యూనివర్స్ మీకు కొన్ని నేర్పిస్తుంది అని ఎందుకు చెప్తుంది కార్డ్ అంటే ఒకటే రీజన్ అండి. మీ ఎమోషన్స్ అనేవి డిఫరెంట్ గా ఆపరేట్ అవుతున్నాయి. కాసేపు పాజిటివ్ గా ఉంటున్నాయి, కాసేపు నెగిటివ్ గా ఉంటున్నాయి. నెగిటివ్ గా ఉన్నప్పుడు కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి కార్డ్స్ ఎందుకు వచ్చాయని నేను అనుకుంటున్నాను. యాక్చువల్ గా బయటికి మీరు ఏంటంటే నెగిటివ్ గా పోర్ట్రే అవుతున్నారు కొంత. ఆ నెగిటివ్ గా పోర్ట్రే అవ్వడం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మీ ఇన్సెక్యూరిటీస్ నుంచి అండి. ఇప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకోవడం తప్పు కాదు, అది ఎదుటి వ్యక్తికి అలా కన్వే అయ్యేలా చెయ్యాలి. బట్ మీరు ఎందుకు ఎదుటి వ్యక్తికి మీరు అదే ఫీల్ అవుతున్నారు, లేకపోతే మీ ఉద్దేశం ఇది అని ప్రాపర్ గా కన్వే చేయలేకపోతున్నారు? ఎందుకంటే కాసేపు మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే, కాసేపు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు కంప్లీట్ గా పాజిటివ్ గా ఆలోచిస్తే మీరు ఎదుటి వ్యక్తికి అలా పోర్ట్రే చేయగలరు. అంటే మీకు ఇల్ ఇంటెన్షన్స్ లేవు, మీరు ఒక గుడ్ పర్సనే, గుడ్ వేలోనే చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు, అందుకే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అని వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ మీరు నెగిటివ్ గా థింక్ చేసినప్పుడు మీలో ఇన్సెక్యూరిటీస్ అనేవి ఒక లెవెల్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక పని చేస్తే ఆ వ్యక్తికి ఎలా అనిపిస్తుంది, ఆర్ ఆ సిచ్యువేషన్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతాయి? సో నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, ఎవరితో కూడా అన్నెసరీ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. ఈవెన్ మీరు కరెక్ట్ అనిపించినా సరే మీరు ఆ విధంగా పోర్ట్రే అవ్వట్లేదు. అలానే ఒక సిచ్యువేషన్ కూడా మీరు ఏదైనా సరే ఫేస్ చేస్తున్నప్పుడు 100% మీకు క్లారిటీ ఉండి మీరు కంట్రోల్ చేయగలరు అనుకుంటేనే చెయ్యాలండి. బట్ ఆల్రెడీ అది జరిగిపోయిన తర్వాత నేను ఇలానే కంట్రోల్ చేయాలనుకుంటున్నాను, ఇప్పటికైనా కంట్రోల్ చేస్తాను, ఇప్పటికైనా స్టెబిలైజ్ చేస్తాను అంటే స్టెబిలైజ్ చేయడానికి మీకు బ్యాకప్ ప్లాన్ కూడా ఉండాలి. మీకు 100% క్లారిటీ ఉండాలి. పాజిటివ్ గా థింక్ చేసి, నెగిటివ్ గా థింక్ చేసి, 2 మైండ్స్ తో థింక్ చేసి థింగ్స్ ని ఆపరేట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా లెసన్స్ నేర్చుకుంటారు. అంటే ఎలా చూసినా యూనివర్స్ మీకు లెసన్స్ నేర్పిస్తుంది. ఎందుకంటే కొన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు ఇంకా ఎక్కడో, కానీ అంటే స్టక్ అయ్యి ఉన్నారండి. సో ఇలా స్టక్ అవ్వడం వల్ల 2 మైండ్స్ తో థింక్ చేసి థింగ్స్ ఏంటంటే ఈజీగా మూవ్ చేయాలనుకుంటున్నారు, ఆర్ హ్యాపీ ఎండింగ్ చూడాలనుకుంటున్నారు. ఈవెన్ మీరు కోరుకున్న హ్యాపీ ఎండింగ్ మీకు దొరకాలి అన్నా దానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. నేను క్లియర్ గా చెప్పాను కదా, ఎండింగ్స్ అనేవి ఏంటంటే గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే మీరు లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి మోస్ట్లీ బ్యాడ్ ఎండింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీరు ఏమైనా చేంజ్ అయ్యి మీ ఇన్సెక్యూరిటీస్ ని పక్కన పెట్టేసి పాజిటివ్ వేలో కానీ మీరు ట్రై చేస్తే డెఫినెట్ గా ఇది గుడ్ ఎండింగ్ కూడా అవ్వచ్చు విత్ సమ్ లెసన్స్ అంతే. బట్ మీరు ఇక్కడ కోల్పోయేది ఏమి ఉండదు. ఆల్రెడీ మీరు చాలా కోల్పోయారండి, ఇంకా కొత్తగా కోల్పోవడానికి ఇక్కడ ఏం లేదు. అయితే మీరు కొన్ని నేర్చుకోవాలి కాబట్టి అవి నేర్చుకుంటే అట్లీస్ట్ ఇక్కడ కొంత ఛాలెంజెస్ అనేవి తగ్గుతాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫ్యూచర్ అయితే బాగుంది, కానీ దానికి ముందు వచ్చే కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే డీల్ చేయడానికి మీరు రెడీగా ఉండాలండి. దానికి మీ మెంటల్ స్టేట్ అనేది కరెక్ట్ గా లేదు. ఇది ఏమైనా చేంజ్ అయితే మాత్రం ఫ్యూచర్ లోని అంటే ఆ బ్రైట్ సైడ్ మీరు కరెక్ట్ గా చూడగలుగుతారు. ఎందుకంటే మీ ఫ్యూచర్ కి మీ ప్రెసెంట్ లింక్ అయి ఉంది. ఎలానో అందరికీ అలానే లింక్ అవుతుంది. బట్ ప్రెసెంట్ లో మీరు అంటే ఏ పర్సన్ లో అయితే ఉన్నారో ఇది బాగా ఎఫెక్ట్ అవుతుందండి ఫ్యూచర్ కి కూడా. ఎందుకంటే ఈ ఎండింగ్స్ అనేవి మిమ్మల్ని మారుస్తాయి. ఈ ఎండింగ్ అనేది ఇలా రాకుండా ముందే మీరు మారిపోయారు అనుకోండి, మేబీ లైఫ్ అనేది మీకు ఇంకా ఇంకా బెస్ట్ వేలో కనిపిస్తుంది. మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. కొంత కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు మేబీ. ఇఫ్ కన్ఫ్యూజింగ్ గా అనిపించినా ఆర్ మీకు రెజోనేట్ అవ్వకపోయినా మీరు ఇంకో కార్డ్ సెట్ అయితే పిక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ ఫ్యూచర్ కి సంబంధించి ఇప్పుడు మీరు ఏం చూడలేకపోతున్నారు, అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీ హార్ట్ బ్రేక్ అయిందండి. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. మీ లైఫ్లో ఏవో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరిగాయి, అది మీరు కూడా అనుకోలేదు.
సో ఎక్కడో కానీ మీరు రిగ్రెట్ అవుతున్నారండి. మేబీ తొందరపడకుండా ఉంటే బాగుండేదేమో, తొందరపడ్డాం అందుకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆర్ వ్యక్తుల్ని ఏంటంటే ఎక్కువ ట్రస్ట్ చేసాం, ఆర్ వ్యక్తులకు ఎక్కువ ఛాన్స్ ఇచ్చాం, అందుకే ఈ రోజు ఇలా అయ్యింది అని ఎక్కడో కానీ రిగ్రెట్ అవుతున్నారండి. తొందరపడ్డారు అని మాత్రం అర్థమైంది. తొందరపడకుండా ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ కూడా ఉంది. రిలేషన్షిప్ ఇష్యూ అయినా, ఫినాన్షియల్ ఇష్యూస్ అయినా, లేకపోతే ఇంకేదైనా కెరియర్ కి సంబంధించిన ఇష్యూస్ అయినా సరే, అంటే కొన్ని జరిగిపోయాయి. అవి మీరేంటంటే చేంజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దానివల్ల మీరేంటంటే ఫ్యూచర్ మీద హోప్ లేకుండా లేరు, కానీ టైం బీయింగ్ ఏం చేయాలో తెలియట్లేదండి. టైం బీయింగ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా సిచ్యువేషన్స్ ని మళ్ళీ మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే పాయింట్ దగ్గర ఆలోచించడం కానీ, ఆర్ మీరేంటంటే లైఫ్ ని బెటర్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్ గా మీరేంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అవుట్కమ్ కోసం ఆలోచించట్లేదు. ఆర్ ఫ్యూచర్ బెటర్ అవ్వాలి, ఫ్యూచర్ ఏంటంటే ఇలానే ఉండాలి అని కూడా మీకు క్యాలిక్యులేషన్స్ ఏం లేవండి. ఇప్పుడు మీ ముందున్న సిచ్యువేషన్ ని ఎలా బెటర్ చేయాలి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ని ఎలా కరెక్ట్ చేయాలి, ఆర్ మీ కంట్రోల్లోకి ఎలా తీసుకురావాలి అనే ఆలోచనలు మాత్రమే మీకు ఉన్నాయి. నాకు తెలిసి మీరేంటంటే అంత ఈజీగా గివప్ చేసే టైప్ పర్సన్ కూడా కాదండి. చాలా స్ట్రిక్ట్ పర్సన్, అండ్ థింగ్స్ అని కూడా చాలా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసే టైప్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే మీరు ఆలోచిస్తున్నారు. మీ వైపు నుంచి మీరు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఆర్ ఇది వ్యక్తులకు సంబంధించిన సిచ్యువేషన్ అయితే వ్యక్తుల్ని ఎలా డీల్ చేయాలి, ఆర్ మళ్ళీ సిచ్యువేషన్స్ ని మీ కంట్రోల్లోకి ఎలా తీసుకురావాలి, ఇలా ఎక్కడో కానీ మీకైతే ఆలోచనలు ఉన్నాయి. బట్ ఎందుకో కానీ కరెక్ట్ గా ఫోకస్ చేయలేకపోతున్నారండి. మీకేమనిపిస్తుందంటే ఈవెన్ ఇదంతా మీరు ట్రై చేసినా సరే వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. సో మళ్ళీ బ్యాక్అవుట్ అవుతున్నారు. మళ్ళీ ఇలా సైలెంట్ గా ఉన్నా, ఇలా బ్యాక్అవుట్ అయినా సరే సిచ్యువేషన్స్ ఏం బెటర్ అవ్వవు. సో ఛాన్స్ తీసుకుందాం, ఏమైపోయింది అనుకుని మళ్ళీ అలా ఆలోచిస్తున్నారు. అంటే పర్సన్ 2 మైండ్స్ తో థింక్ చేస్తున్నారు. కాసేపు ఇలా ఆలోచనలు వస్తున్నాయి, కాసేపు అలా ఆలోచనలు వస్తున్నాయి. యాక్చువల్ గా మీకోసం మీకు తెలుసండి, మిగతా వాళ్ళ కోసం పక్కన పెడితే మీ మీద మీకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఈ సిచ్యువేషన్ లో మాత్రం ఎందుకో కానీ అంటే మీ ఎమోషన్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం వల్ల కరెక్ట్ గా థింక్ చేయలేకపోతున్నారు, ఆర్ ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎంత ప్రాక్టికల్ గా థింక్ చేసినా, ఎంత కరెక్ట్ గా ఉన్నా, వాళ్ళకి ఎమోషనల్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, స్ట్రైట్ గా థింక్ చేయలేరు కదా, ఎక్కడో భయం ఉంటుంది కదా. మీకు కూడా సేమ్ అండి. అందుకే మీరు ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు, అలా అని చెప్పి కరెంట్ సిచ్యువేషన్ ని బెటర్ చేయడం కోసం అని చెప్పి ముందుకు వెళ్తున్నట్టే వెళ్తున్నా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు భయపడిపోయి. అంటే ఇలాంటి ఒక ఫేజ్ లో ఉన్నారండి. క్లియర్ కట్ గా ఇక్కడ యూనివర్స్ మీకు ఒకటే చెప్తుంది, ఈ టైంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది 100% కరెక్ట్. అంటే ఇది కరెక్ట్ చేయాలి అని చూస్తున్నారు చూడండి, ఇది 100% కరెక్ట్. సో మీరు ఏంటంటే ఫోకస్డ్ గా ఉండండి. మీకు న్యాచురల్ గా ఎబిలిటీస్ ఉన్నాయి ఏదైనా సరే అంటే వర్కౌట్ చేసుకోవడానికి. అలాంటప్పుడు ఏంటంటే మీ 100% ఇవ్వండి, ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దు, ఆర్ ఏది కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చూసుకోండి. ఈ టైంలో మీరు ఎంత డిటర్మైన్డ్ గా ఉండి మీరు ఈ సిచ్యువేషన్స్ ని కరెక్ట్ చేయాలని చూస్తే మీకు ఏంటంటే థింగ్స్ అనేవి అంత బెటర్ గా సెటిల్ అవుతాయి. ఇఫ్ మీరు ఈ సిచ్యువేషన్ లో ఇది ఎండ్ అయిపోయింది, ఇది ఒక డిసప్పాయింట్మెంట్ లా ఉండిపోయింది అనుకుంటే ఇది ఎండ్ అవ్వలేదండి. మీకు ఫ్యూచర్ లోని ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. మీ బ్రైట్ సైడ్ మీరు చూడగలరండి. మెయిన్ ఇంకేంటో కాదు, సిచ్యువేషన్స్ ఏవి అంటే హారిబుల్ గా ఎండ్ అయినా, ఆర్ అట్లీస్ట్ హోప్ లేదు అనిపించేవి ఏమైనా ఉంటే మీ లైఫ్ లో అవన్నింటికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నిజానికి థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు ఏంటంటే అంత ఈజీగా గివప్ చేసే టైప్ పర్సన్ కాదండి. సో అలానే ఉండండి, ఎందుకంటే మీ లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతాయంట. మీ ఫ్యూచర్ లోని ఆ చేంజెస్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇఫ్ మీలో ఎవరు కూడా ఇప్పటి వరకు మిరాకిల్స్ చూడకపోతే, ఎందుకంటే చాలా మందికి ఇవి జరుగుతాయి, బట్ ఇప్పటి వరకు అలాంటివి ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకపోతే వచ్చే రోజుల్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తాయండి. మీరు కూడా అనుకోరు ఇలాంటివి జరుగుతాయని. అలాంటివి జరుగుతాయి, అండ్ మీకు ఒక హోప్ క్రియేట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీల్ అవుతారండి. యాక్చువల్ గా మీరు ఎమోషనల్ పర్సన్ కాదు, ప్రాక్టికల్ గా థింక్ చేసే టైప్. మోస్ట్లీ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఎయిర్ సైన్స్ వాళ్ళు కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే స్టెబుల్ గా ఆలోచించి స్టెబుల్ గా డెసిషన్స్ తీసుకొని మీకోసం మీరు స్టాండ్ తీసుకునే ఎబిలిటీ ఉన్న పర్సన్ అండి. కాకపోతే చెప్పాను కదా, ఎమోషనల్ డ్యామేజ్ అనేది కొంచెం ఎక్కువగానే జరిగింది. దానివల్ల ఎందుకో కానీ అంటే ప్రిపేర్డ్ గా లేరు అనమాట. అలా అని చెప్పి ఫ్యూచర్ అవుట్కమ్, ఫ్యూచర్ ఇలానే ఉండాలని కూడా హోప్స్ ఏం లేవండి. జస్ట్ మీ లైఫ్ లో కరెంట్ సిచ్యువేషన్స్ ని బెటర్ చేయడం కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు.
యాక్చువల్ గా చాలా ప్రాక్టికల్ పర్సన్ అని చెప్పొచ్చు మీరు. సో మీలాంటి పర్సన్ ఏంటంటే కరెంట్ సిచ్యువేషన్స్ ని బెటర్ చేయడం కోసం ఆలోచిస్తున్నప్పుడు దానికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడండి. ఆర్ కొంచెం ఆలోచించండి. అలా అని చెప్పి తొందరపడాల్సిన అవసరం లేదండి. స్లోగానే థింగ్స్ ని సెటిల్ చేయాలని చూడండి. ఎందుకంటే మీరు రేపే ఇది వర్కౌట్ చేసేయాలనుకుంటే ఏం చేంజ్ అయిపోదు. బట్ స్లోగా ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి, ఎక్కడ ఇంకా మీరు క్లియర్ చేయాల్సింది ఉంది అనేది మీరు చూసుకొని చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మీరు ఫ్యూచర్ ని ఒక బెస్ట్ వేలో చూసుకోగలుగుతారు. మీ కార్డ్స్ లో ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మీ ఎనర్జీస్ క్లియర్ గా చెప్పేస్తున్నాయండి. అదేంటంటే మీ ఫ్యూచర్ ని మీరు ఎలా అయినా బెటర్ చేసుకుంటారు. మీరు ఎలా అయినా సరే సర్వైవ్ అయిపోతారు. ఆర్ మీ లైఫ్ లో ఏంటంటే మీకోసం ఎలాంటి మిరాకిల్స్ అయినా సరే రెడీగా ఉంటాయి అన్నట్టుగా. ఎందుకంటే అంత హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తున్నారండి మీరు. ఏదో టైం బీయింగ్ ఇలా ఉన్నారు కానీ నార్మల్ గా మీరు ఇది కాదు. సో ఇలానే ఉండండి. ఇదే వేలో ట్రై చేయండి. డెఫినెట్ గా సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అవుతాయి. సో తొందర పడిపోయాము, ఆలోచించకుండా చేసేసాం, ఇలాంటి ఆలోచనలు కూడా ఇంకా పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఇది జరగాలని ఉంది, జరిగింది అంతే. మీరు తొందర పడినా తొందర పడకపోయినా ఇది జరిగి ఉండేది. ఎందుకంటే దీని నుంచి మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవడం, మీరు కొంత హీల్ అవ్వడం, అలానే మీ లైఫ్ లో మిరాకిల్స్ కి మీరే ఒక పాత్ ని క్రియేట్ చేసుకోవడం చేయాల్సి ఉంది కాబట్టి ఇది జరిగింది. సో దీన్ని ఒక బ్లెస్సింగ్ లానే కౌంట్ చేసుకోండి. ఇది పనిష్మెంట్ లా అయితే మాత్రం ఎవరు అనుకోవద్దు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో నేను చెప్పిందేనండి, మళ్ళీ చెప్తున్నాను. అదేంటంటే అప్పుడే గివప్ చేయొద్దండి. అప్పుడే ఈ సిచ్యువేషన్ ని విడిచిపెట్టేయాలని చూడొద్దు. ఫ్యూచర్ ఏంటంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. బట్ కరెంట్ సిచ్యువేషన్స్ లో బెటర్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి మీరు ప్రయత్నం చేసినప్పుడు ఇనీషియల్ గా మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు కూడా. ఇది కూడా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇమీడియట్ గా ఇది వర్కౌట్ అవ్వదండి. మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత ల్యాగ్ ఉంటుంది. ఆర్ ఎక్కడో కానీ కొన్ని థింగ్స్ కూడా రివర్స్ లో జరుగుతుంటాయి. బట్ ఇది రివర్స్ లో జరుగుతుందని చెప్పి మీరు గివప్ చేయొద్దు. ఎందుకంటే మీరు ట్రై చేస్తున్నప్పుడు కొంత ఫెయిల్యూర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ ఆ టైంలో మీ గట్ ఫీలింగ్ మీకు ఏం చెప్తుంది, ఆర్ మీకు అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అని సెన్స్ చేస్తున్నారో అది మీరు చేయాల్సి ఉంటుంది. సో ఆ బిలీఫ్ మీరు పెట్టుకొని మీరు ట్రై చేసినప్పుడు ఇనీషియల్ గా థింగ్స్ అనేవి సెటిల్ అవ్వకపోయినా డెఫినెట్ గా సెటిల్ అవుతాయి. సో దీనికోసం అని చెప్పి మీరు ఏంటంటే ఎవరితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలానే మీతో కూడా మీరు ఫైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాసేపు మీకు ఇలా చేయాలనిపించి, కాసేపు అలా చేయాలనిపించి, అంటే మిమ్మల్ని మీరు తిట్టుకొని ఆ వ్యక్తుల్ని బ్లేమ్ చేసుకొని అవన్నీ కూడా ఇక్కడ అవసరం లేదండి. కేవలం మీరు ఏంటంటే మీ గట్ ఫీలింగ్ చెప్తుంది ఇక్కడ సిచ్యువేషన్ కి ఇది ఒక్కటే మీనింగ్ కాదు, డీప్ గా ఇంకేదో ఉంది, ఆర్ ఇంకొకలాగా ఇది చేస్తే బాగుంటుంది. ఇలా మీరు ఏదో సెన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్టెప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పి మీరు ఏంటంటే మళ్ళీ ముందుకు వెళ్ళి వద్దులే అనుకొని వెనక్కి రావడం అలాంటివి మాత్రం చెయ్యొద్దు. అది పూర్తిగా విడిచిపెట్టేద్దాం, ఇంకా ఇది మన వల్ల అయ్యేది కాదు అని కూడా గివప్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే థింగ్స్ అనేవి మీరు సెటిల్ చేస్తేనే మీ ఫ్యూచర్ లోని చేంజెస్ ని మీరు చూస్తారు. ఆర్ మీకు ఒక హోప్ క్రియేట్ అవుతుంది. యూనివర్స్ ఏంటంటే మీకు క్లియర్ గా అంటే ఇది డిజర్వ్ చేస్తారు అని అర్థమయ్యేలా అయినా చేస్తుందండి. ఫ్యూచర్ పొజిషన్ లో చూసుకున్నట్టయితే పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. బట్ కరెంట్ సిచ్యువేషన్ లో మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో దీన్ని మాత్రం కొంత బ్యాలెన్స్డ్ గా సెటిల్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తు పెట్టుకోండి. అలా అని చెప్పి ఇక్కడ ఎవరి హెల్ప్ తీసుకోవద్దు, ఎవరి సజెషన్స్ కూడా మీకు అవసరం లేదండి. మీరేంటంటే సోలోగా వర్క్ చేయడానికే మోస్ట్లీ ట్రై చేయండి, సరిపోతుంది. అంతేనండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.